పట్ట పగ్గాలు లేకుండా పరుగులు పెట్టిన వెండి జారుడు బల్లపై నుంచి జారిపడినట్లుగా తెలుస్తుంది. ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా 8% పతనమైంది. కమాడిటీ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి 2.5 లక్షల నుంచి 2,33,000 రూపాయల దగ్గర కొనసాగుతుంది. మరోవైపు స్టాక్ మార్కెట్స్ కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో మొదలై భారీ నష్టాల దిశగా కదిలాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడం మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో చూస్తున్నామండి, ఇప్పుడు సిల్వర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అసలు ఆల్ టైమ్ హైకి చేరుకున్న సిల్వర్ చూస్తుండగానే కిందకి పడిపోయినట్లుగా తెలుస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే ఇంత పెరిగింది కాబట్టి వన్ స్టెప్ బ్యాక్వర్డ్ అనేది ఇట్స్ కామన్, రిట్రేస్మెంట్ అనేది. అది ఇప్పుడు నిన్న జెలెన్స్కీ ట్రంప్ గారు మాట్లాడుకున్నప్పుడు అది ఎక్స్టెండ్ అయింది. దాంతో ఎండ్ కార్డ్ పడలేదు. సో దానివల్ల కొంచెం మార్నింగ్ కూడా కొంచెం ఉంది. సో ఈ మార్నింగ్ కూడా ప్లస్ ఉంది, 8,000 9,000 పైనే. సో ఇప్పుడు ఆలోపిస్తాడని కొంచెం INR కొంచెం ఇది అవుతుంది. సో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇదైంది అనుకోవచ్చు. అంటే ఇది రీట్రేస్మెంట్ అంత పెరిగింది కాబట్టి ఒక 4,000 సిల్వర్, గోల్డ్ ఏమో 1,500-1,600 పాయింట్స్. సో ఇప్పుడు మనం కన్సిస్టెంట్ గా 1-2-3 డేస్ పడుతుంటే అప్పుడు మనం అనుకోవాలి. వార్ సెటిల్ అయితే అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి అంత కనపడలేదు. ఇంత పెరిగింది కాబట్టి భయం ఉంటుంది అందరికి. 2.5 లక్షలు అనుకున్నాం MCX లో, ఎక్స్చేంజ్ లో 2.5 అనుకున్నాం, 2.5 వచ్చింది. సో 2.5 మీరు 2 లక్షలప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 2 లక్షలప్పుడు కూడా 1,91,000 అంటే 9,000 తగ్గింది. ఇప్పుడు కూడా అంతే, కొంత పర్సెంటేజ్ తగ్గడం, 1 స్టెప్ బ్యాక్వర్డ్ అంటే 2 స్టెప్ అవుతుందా లేదా అంటే ఇవన్నీ సెటిల్ అయితే అక్కడ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అది ఎక్స్టెండ్ ఉంది. వార్ అనేది ఎక్స్టెండ్ అవుతోంది, అది ఇంకా కాలేదు. ట్రేడ్ డీల్ అనేది జరగలేదు. ట్రేడ్ డీల్ అనేది ఓన్లీ సిగ్నేచరే పెండింగ్. ఆయన దగ్గర, ట్రంప్ దగ్గర ఓన్లీ సిగ్నేచరే పెండింగ్. సో ఆ సిగ్నేచర్ అయిపోతే మనకి ట్రేడ్ డీల్ ఇండియాతో మంచి కుదురుతుంది. ఏంటంటే ఇంకా దాని రిపర్కషన్స్ పడుతున్నాయి. సో అవ్వలేదు కాబట్టి. సో డెఫినెట్ గా అది ఎంత వరకు ఉంటుంది, ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి. కాకపోతే ఇప్పుడు ఏంటి, యూరోపియన్ మార్కెట్స్ కానీ US మార్కెట్స్ లో కానీ ఎవరు కూడా హాలిడే మూడ్ లో ఉన్నారు. 25th తర్వాత ఎవరు ఉండరు, 2nd దాకా ఉండొచ్చు. ఈ వారం పార్టిసిపేషన్ మార్కెట్ లో ఉండదు. ఇంకొకటి కూడా ఇది మెయిన్, ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అనుకోవచ్చు ఒక రకంగా, ఎందుకంటే పార్టిసిపేషన్ ఉండదు. మెయిన్ ఇది లోకల్ ఇదే అనుకోవచ్చు ఒక రకంగా. ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ చాలా నిల్ ఉంటుంది. ఎక్కువ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవి ఎక్స్చేంజ్లు అన్ని హాలిడే మూడ్ లో ఉంటాయి. సో క్రిస్టమస్ అన్నారు, క్రిస్టమస్ నుంచి 25th నుంచి 31st ఇయర్ ఎండింగ్, 1st January 1st అంటే 2nd వచ్చేసింది ఫ్రైడే. సో ఆ మండే, నెక్స్ట్ కమింగ్ మండే కానీ వాళ్ళు మళ్ళీ సీట్ లోకి రారు. సో అప్పటి నుంచి కానీ మూవ్మెంట్స్ రావచ్చు. సో మనకి మన మార్కెట్ ట్రిగర్ పాయింట్ అంటే Q3 రిజల్ట్స్. సో నెక్స్ట్ బడ్జెట్ అంటే ఏది ఏమైనా ఇంకా 1-2 months అనేది వాలటాలిటీ ఉండటం ఈక్విటీలో సర్వసాధారణం. అదైతే ఫిక్స్ అయిపోవాలా. సో దీని తర్వాత కానీ బడ్జెట్ చూసి Q3 చూస్తే కానీ మార్కెట్ డైరెక్షన్ అనేది డిసైడ్ అవ్వచ్చు. అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఇవాళ 26,950 బిలో, 950 స్ట్రాంగ్ సపోర్ట్, 950 942 రేపు పొద్దున గ్యాప్ అవచ్చు. ఇప్పుడు మనకి ఎక్కువ అంటే IIP వచ్చింది ఇండియాది, బాగా వచ్చింది, 6.7% వచ్చింది. అంటే రేపు గ్యాప్ అప్ అవ్వచ్చు. సో మన అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి కదా. సో గ్యాప్ అప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో నైట్ US మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఇప్పుడే భయపడాల్సిన పని లేదు. గోల్డ్ ఇంత పెరిగింది 73% ఇయర్ అంటే తమాషలు కాదు కదా. మరి టూ మచ్ కదా, వెరీ టూ మచ్. సో దాంట్లో కొంత పర్సెంట్ పడటం అనేది సర్వసాధారణం. ఇక ఇప్పుడు ఈ సిల్వర్ ఏ విధంగా అయితే తగ్గిందో మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉందనిపిస్తుందా? అంటే సిల్వర్ కన్స్ట్రక్టివ్ గా పెరుగుతుంది. ఏదో పొజిషన్స్ వల్ల కానీ, F&O పొజిషన్స్ అని పెరగటం కానీ ఒక బూమ్ లా ఆ టైప్ కాదు కదా. సో యూసేజ్ పెరుగుతోంది, కన్స్ట్రక్టివ్ గా పెరుగుతోంది. సో దానివల్ల కొంచెం అసలు ఇది లేదు. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీకి ఈవీ కావాలా, ఈవీస్ కి ఈవీ కావాలా, సోలార్ కి ఈవీ కావాలా, టెలికామ్ కి ఈవీ కావాలా,
ఎలక్ట్రానిక్స్ కి ఇవి కావాలా, వాట్ నాట్ ఇంక దేనికి అవసరం లేదు మరి. అవన్నీ డిమాండ్ ఉన్నప్పుడు అసలు ఈ సిల్వర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. యాక్చువల్ గా మైనింగ్ అనేది డైరెక్ట్ గా రాదు, ఎందుకంటే కాపర్, జింక్, అల్యూమినియం, గోల్డ్ చేస్తున్నప్పుడు బై ప్రోడక్ట్ కింద ఇది వస్తుంది, సిల్వర్ వస్తుంది. సో అది ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ సిల్వర్ అయినప్పుడు సపోజ్ గోల్డ్ అనేది 100 kg అయితే దాంట్లో ఒక 20 to 15 to 20 ఉంటుంది, అంతకంటే ఉండదు. సో బై ప్రోడక్ట్ కాబట్టి చాలా తక్కువ ఉంది. ఆ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సప్లై డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇంకా రైజింగ్ లో ఉంటుంది. బట్ ఇఫోరియా ఉంటుంది కదా, 2.5 లక్షలు అయిందంటే భయం వేస్తుంది ఎవరికైనా. అవును. సో 2.5 లక్షల దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది అంటే రౌండ్ ఫిగర్ దగ్గర 2 lakhs దగ్గరకు వచ్చింది, 2.5. నెక్స్ట్ మళ్ళీ జంప్ అయింది అనుకుంటే 3 lakhs దగ్గర కొంచెం ఒక రీట్రేస్మెంట్ వస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా అప్ ఉండదు, కంటిన్యూస్ గా డౌన్ ఉండదు. సో ఇది కొంచెం రీట్రేస్మెంట్ సో అనేది ప్రభు గారు, సిల్వర్ అనేది ఒక ఎసెట్ అని చాలా మంది ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది, అండ్ స్టిల్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సిల్వర్స్. సో వాళ్ళకి ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు అంటారా? వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే నిన్న ఇప్పుడు 150లో కొన్న వాళ్ళు హ్యాపీ, ఇంకా 170లో కొన్న వాళ్ళు హ్యాపీ, 190 కొన్న వాళ్ళు హ్యాపీ, 2 lakhs లో ఇప్పుడు పైన కింద కొన్న వాళ్ళందరూ హ్యాపీ కదా. ఎక్కడ లాస్ట్ మనకి 250లో కొన్న వాళ్ళే కొంచెం ఇబ్బంది పడతారు, 240లో కొన్న వాళ్ళు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ కింద ఉన్న వాళ్ళు హ్యాపీ, రేపు ఏంటి చూద్దాం, రేపు ఎగ్జిట్ అవుతుంది. ఎందుకంటే పారాబోలిక్ పాత్ వస్తుంది. అందుకే నేను చెప్పింది, ఒకవేళ ఏదన్నా ఉంటే డేంజర్ ఉంటుంది, అలర్ట్ గా ఉండండి. 1 day 2 days ఇట్స్ ఓకే, బట్ అది వారు గనక సెటిల్ అయిందంటే పారాబోలిక్ పాత్ వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, టక 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 అసలు అమ్ముదామన్నా పోదు. అందుకని బి అలర్ట్ అంటున్నాను. ఈ డౌట్ వచ్చిందా ఎంబటే వచ్చేది, లేదా ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒక స్టాప్ లాస్ పెట్టుకొని మనం 150లో కొన్నాం, ఓకే నాకు ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి 230 లేదా 235 అలా స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అవ్వమంటా నేను. అది బెస్ట్. మళ్ళీ ఎందుకంటే కావాలంటే మళ్ళీ ఎంటర్ కావచ్చు, లేదా అప్ లో మూవ్ లో పెరుగుతున్నప్పుడు స్ట్రాంగ్ ఉన్నప్పుడు కావచ్చు. కానీ సో ఇప్పుడు డే టు డే పెద్ద మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఒక డెడ్ లైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో వెరీ ఇంపార్టెంట్. ఇంత ఇఫోరియా ఉంది, బాగా పెరిగింది కాబట్టి, మామూలుగా అయితే లేదు. కానీ అక్కడ స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. ఇంకా ఆ డిమాండ్ కనుక ఇప్పుడు పార్టిసిపేషన్ లేదు, బయట పార్టిసిపేషన్ లేదు కాబట్టి మన పార్టిసిపేషన్ మనకు 2.5 అనగానే మన వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది, అమ్మో 2.5 అయిపోయింది, ఇక్కడ కొంచెం బుక్ చేసుకుందాం అనే ఉంటుంది. కాబట్టి వాళ్ళే అమ్మారు కాబట్టి పెద్ద పడదని నా ఉద్దేశం. అది వారు కనుక నిజంగా సెటిల్ అయి ఉంటే ఈ పాటికి 20% 30% పడి ఉండేది. నిన్న వాళ్ళ మీటింగ్ కనుక సక్సెస్ అయి ఉంటే 20 పీస్ ప్లాన్ అనేది దాదాపుగా 90% అయిందని చెప్పారు. సో 90% అయింది, 100% అయింది అనుకోండి, డెఫినెట్ గా పడేది. సో ఈ వారం అనేది మార్కెట్ కూడా డౌన్ సైడే ఉండొచ్చు, కన్సల్టేషన్ డౌన్ సైడ్ పార్టిసిపేషన్ నుంచి ఉండదు కాబట్టి మనం పెద్ద చూడాల్సిన పని లేదు. నెక్స్ట్ సాటర్డే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ వస్తారు. మనకి క్యూ పాయింట్స్ ఏంటంటే రిజల్ట్స్, Q3 రిజల్ట్స్, బడ్జెట్, ఇది ఇంపార్టెంట్ స్టిక్కర్ పాయింట్స్ మనకి. ఇవి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.